హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని అంతటా ఘనంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ సూచించారు. బీజేపీ మండల నాయకులు భోస్లే పండిత్రావు ఆధ్వర్యంలో జాతీయ జెండాలను పంపిణీ చేసిన సందర్భంగా ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా నేటి తరానికి తెలియచేయాలన్నారు. దేశభక్తిని ప్రతి ఒక్కరూ పెంపొందించుకునేలా పాటుపడవలసిన బాధ్యత బీజేపీ కార్యకర్తలపై ఉందన్నారు. అనంతరం బీజేపీ నాయకులు భోస్లే పండిత్రావు మాట్లాడుతూ భైంసా మండలంలోని అన్ని గ్రామాలలో 2000 జాతీయ జెండాలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తాలోడు శ్రీనివాస్, మండల అధ్యక్షులు భూమేష్, సీనియర్ నాయకులు సోలంకి భీమరావు, రమణారావు, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి అశోక్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి, బీసీ మోర్చా మండల అధ్యక్షులు దిగంబర్, మాజీ సర్పంచ్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జెండాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు నేను ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో నేను భాగస్వామ్యం చేసినందుకు బీజేపీ కార్యకర్తలకు, బీజేపీ మండల శాఖకు, ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం, దేశభక్తి అవకాశంలో 10వ వంతు కానీ 10% తమ వంతుగా నేను సహాయ సహకారాలు అందిస్తున్నాను. భారతదేశ మాత సేవలో నేను ఒక చిన్న కానుకగా భారతదేశ జెండాల పంపిణీ కార్యక్రమం నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇదే విధంగా ఈ అవకాశం ఇచ్చిన మండల బీజేపీ నాయకులు మరియు బీజేపీ శాఖ వివిధ హోదా అధ్యక్షులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. భారత్ మాతాకి జై, భారత్ మాతా. కాపాడాలి, దేశం సురక్షితంగా ఉంటే ఏదైతే ప్రోగ్రాం చేసుకుంటున్నాం, ఒక తిరంగా జెండా ఎందుకు పెట్టుకుంటాం అంటే మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు. ఇంకా మనం దేశం కోసం భక్తి ఉండాలి, దేశం బాగుంటే మనం బాగుంటామని అనుకోవాలా. ఈ ప్రోగ్రాం కోసం ముంగట వచ్చి మా మాజీ జడ్పీటీసీ పండిత్ పటేల్ గారు ప్రతి విలేజ్లో 50 నుంచి 100 తిరంగా జెండా ఇవ్వడం జరిగింది. వాళ్ళకు నా పార్టీ తరఫున, నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే ఇంకా ఎవరైనా ముందుకు వస్తే ఈ జెండా ప్రోగ్రాము, తిరంగా జెండా ప్రోగ్రాం మన నియోజకవర్గంలో చాలా బ్రహ్మాండంగా జరుపుకోవాలని మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.